శ్రీకాకుళం కోట బొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి అవ్వాతాతల బాగోగులు తెలుసుకున్న మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా 50,000 రూపాయల కోట్లకు పైగా పెన్షన్ల కోసం ఖర్చు పెట్టామని అన్నారు. కోట బొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసి అవ్వాతాతల బాగోగులు తెలుసుకున్న మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా 50,000 కోట్ల రూపాయలకు పైగా పింఛన్ల కోసం ఖర్చు పెట్టాం. పేదలకు పింఛను పంపిణీ అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దీనబంధపురంలో వైకాపా ప్రభుత్వం 9 మందికి తొలగించింది. తొలగించిన వారికి కోర్టు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తొలగించిన రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తాన్ని చెల్లించిన ప్రభుత్వం. లబ్ధిదారులకు 18 లక్షల రూపాయలు మొత్తాన్ని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి విమర్శిస్తున్నారు. విపరీతంగా ఈరోజు అపార్థాలు చేసి ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే ఇంకొక పెద్ద సమస్య, పాత్రికేయులు కూడా రాయాలి. పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా, 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వరకు మన వ్యవస్థ బ్లాక్ వ్యవస్థలో ఉండేది. అంటే సమితులు, ఒక సమితిలో ఏ గ్రామం ఎక్కడుండోదో తెలియదు. పక్కనున్న ఊరు టెక్కల సమితిలో, టెక్కల దగ్గర ఉన్న ఊరు సారవకోట సమితిలో. ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉండేది. ప్రజలు అవస్థలు పడేవాళ్ళు. దీనికి పరిష్కారం ఏంటంటే అందరికీ అందుబాటులో ఒక మండలం ఉండాలని మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానికి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి చక్కగా ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలనే కార్యక్రమాలు చేశారు. గత ప్రభుత్వం వచ్చింది, జిల్లాలు చేయాలని ప్రయత్నం చేసింది. జిల్లాలు చేసేటప్పుడు తలకాయ పెట్టాలి. జిల్లాలు ఎందుకు అడుగుతున్నారు? ప్రజలకి పరిపాలన సౌలభ్యం గురించి, ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండడం గురించి జిల్లాలు అడుగుతున్నారు. కానీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన విధంగా ఈరోజు జిల్లాలు విడగొట్టారు. అందులో రాయలసీమ ప్రాంతంలో బాగా ఆవేదన కలుగుతుంది. రాయచోటి అని ఒక జిల్లా పెట్టారు. ఈ రాష్ట్రం అంతా ఎక్కడ పార్లమెంట్ ఉంటే ఆ పార్లమెంట్ హెడ్ క్వార్టర్నే జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చారు. కానీ అక్కడ ఎవరో ఒక వ్యక్తి, గతంలో మన జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర పిఎస్గా పనిచేసి ఇది నా ఊరు, మీరు అన్ని దగ్గర రూల్స్ ఉన్నా పర్వాలేదు, నాకు మాత్రం ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఇవ్వాలంటే నీ దగ్గరుండి మనిషి అడిగాడని సంబంధం లేనటువంటి ఒక ఊరిని ఆ రోజు జిల్లాగా నువ్వు ప్రకటించావు. పోనీ చేసేటప్పుడు ఆలోచన చేసావంటే అది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేశావు. మొన్న మేము మళ్ళీ కూర్చొని మండలాలు, డివిజన్లు, జిల్లాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చుట్టాము. ఉదాహరణకి మన జిల్లా, మన నియోజకవర్గమే నందిగామ మండలం. వీళ్ళందరూ నాయకులట. ఈరోజు కార్డులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయని వేసుకొని నాయకులుగా తిరుగుతున్నారు. దేనికి నాయకులు? ప్రజలకు మేలు చేయాలంటే నాయకులు ఉన్నారు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఏమీ చేయలేదు. ఈ నియోజకవర్గానికి కనీసం ఒక్క సంక్షేమం కానీ ఒక అభివృద్ధి కానీ ఏమి చేయకుండా పాడిందే పాటగా 5 సంవత్సరాల కాలం గడిపేశారు. మీ చేతిలో ఉన్న పని, నాయకుడంటే మీ అధినాయకుడికి శంషాగిరిగా పనిచేయడం కాదు. నాయకుడంటే మీ అధికారులకి గులాంగా పనిచేయడం కాదు. ప్రజల అవసరాలు తీర్చాలి. ఆ రోజు అందరూ సిగ్గు లేకుండా ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ మీద ఆ రోజు ఆ పార్టీ వాళ్ళే నిరాహార దీక్ష చేస్తాం, మా మండలాన్ని టెక్కల్లో కలగపోతే మేము బతకలేమని మాట్లాడారు. కానీ ఆచరణలో అది సాధించలేకపోయారు. సింపుల్ ఫలేది. నేను ఎన్నికల్లో మాట ఇచ్చాను, నేను అధికారంలోకి వస్తాను,
వచ్చిన తర్వాత నందిగాం మండలాన్ని టెక్కల డివిజన్లోకి చేరుస్తానంటే ఇది జరగదు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేరు, జగన్మోహన్ రెడ్డి రాజముద్ర వేసాడని మన మీద విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడు మాట ఇచ్చాడంటే తల తీసుకుంటారు కానీ మాట తప్పని ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ జిల్లాలో నందిగాం మండలాన్ని టెక్కల డివిజన్లోకి తీసుకొచ్చాం. ఈ రోజు 10 గంటల తర్వాత నందిగాం ఏ పనున్నా టెక్కలకే రావాలి తప్ప పలాసకి వెళ్ళవలసిన అవసరం లేదు. అలాగే రాయిచోటిని అన్నమయ్య మదనపల్లిగా మార్చాం. బాధ కలిగింది. అక్కడే నా సహచరుడు, నాకు అత్యంత మిత్రుడు రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు. మొన్న బాధపడ్డాడు, నాకు బాధ కలిగింది. నిన్నటి వరకు ఆ నియోజకవర్గం ఉన్నటువంటి నియోజకవర్గం జిల్లాని ఇంకొక పేరు మారిస్తే ఆయనకి బాధే. ప్రజలు అంత ఇచ్చినప్పుడే ఆలోచన చేయాలి, ఇచ్చిన తర్వాత తీస్తే ప్రజల్లో ఆ బాధ ఆవేదన ఉంటుంది. ఆ సోదరుడు బాధపడుతున్నాడు, బాధకు అర్థం ఉంది. అయినా చాలా ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు. పోనీ రాయచోటి జిల్లాగా ఉంచి ఆ పక్కన ఉన్నటువంటి రైల్వే కోడూరుని అదేవిధంగా ఇంకో కాన్స్టిట్యున్సీని అక్కడ కలుపుదామంటే ఆ 2 నియోజకవర్గాల వాళ్ళు రైల్వే కోడూరికి తిరుపతి 20 కిలోమీటర్లే, మేము 100 కిలోమీటర్లు ఎందుకు వెళ్తాం, మాకు 20 కిలోమీటర్లు తిరుపతి జిల్లాలో కలపండి అని వాళ్ళు. రాజంపేట ఉంది, రాజంపేట రాయచోటి జిల్లాలో ఉంది. రాజంపేటని రాయచోట్లో ఉంచి ఈ 2 కలిసి ఒక జిల్లా చేద్దామంటే రాజంపేట వాళ్ళు మాకు పక్కనే కడప ఉంది, 20 కిలోమీటర్లే, మేము 50 కిలోమీటర్లు రాయచోటికి ఎందుకు వస్తామని వాళ్ళు కూడా మేము అందులో ఉండం, మా కడపలో కలపండి అని వాళ్ళు మాట్లాడారు. 3 జిల్లాలు 3 నియోజకవర్గాలతో ఒక జిల్లా. రాజంపేట కడపకి వెళ్ళిపోతామన్నారు, రైల్వే కోడూరు తిరుపతికి వెళ్ళిపోతామన్నారు. మిగిలింది ఒక్క రాయచోటే. ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా ఇవ్వడం అవుతుందా? చాలా ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు, కానీ అది సాధించలేకపోయారు. బాధ కలిగింది, ఆవేదన కలిగింది. అయినా సరే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మా సోదరుడికి హామీ ఇచ్చారు, ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే